ఖరీఫ్ పంటలో వరి అవనివ్వండి, లేదంటే రబీ పంటలో వేసిన మినుము, పెసలు, తెల్లజొన్న, మొక్కజొన్న లేదంటే కొంతమంది రబీలో కూడా వరి పంట వేస్తారు. కాబట్టి ఏ పంట అయినా అవనివ్వండి, లాస్ట్‌లో వీడియోలో చూస్తున్న విధంగా ట్రాక్టర్ సాయంతో కట్టర్ అయితే కొట్టిచ్చేసి 4-5 రోజులు బాగా చేను మీద ఎండనిచ్చి ఆ ఎండిపోయిన మొత్తాన్ని మనం తగలబెట్టేసిన తర్వాత రోటావేటర్ అయితే వేస్తే మన పంట పొలంలో వచ్చే కలుపుకు సంబంధించింది, కలుపు కాయ అవనివ్వండి, మొక్కలు అవనివ్వండి, ఎక్కువగా రాకుండా ఈ ఎండల్లో దుక్కు వలన మనం అయితే కొంతవరకు నివారించవచ్చు. కాబట్టి చాలామంది రైతులు చేను పొలం కోసం అయితే రోటావేటర్ వేస్తుంది. ఇది 90% కరెక్ట్ అయినప్పటికీ కలుపు చేలు మాత్రం ఇప్పుడు మన వీడియోలో చూస్తున్నలాగా కట్టర్ కొట్టించి తగలబెట్టేసి దుక్కి వేస్తే ఎండలకి చానా వాటికి తర్వాత పంట మనం ఏమైనా ఏనివ్వండి, కూరగాయలు వేసుకున్నా పర్లా, ఇంకా ఏ సీజన్లో ఏ పంట వేసుకున్నా మనం కొంతమేర కలుపు అయితే నివారించుకోవచ్చు. కాబట్టి ఇట్లా వీడియోల విధంగా అయితే చేయండి.